హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే అపర్ణ నో అబ్జెక్షన్ అనే పేపర్ల మీద సంతకం పెట్టమంటుంది కావ్యకి. కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా అలానే చూస్తూ ఉంటే రాజు మాత్రం అడుగుతాడు, మమ్మీ నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నో అబ్జెక్షన్ అని కావ్య సంతకం పెట్టినా నేను ముందు చేసుకోవడానికి రెడీగా ఉండాలి కదా మమ్మీ. నా ఇష్టంతో పని లేదా అనగానే, ఆపురా రాజ్, నీ ఇష్టంతో పని లేదు. నీకు అసలు మాట్లాడే అర్హతే లేదు. నువ్వెందుకు మధ్యలో కల్పించుకుంటున్నావు? జీవితాంతం నీతో మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ తల్లిని కదా. కానీ నీ బాగోగుల గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వు తలదొచ్చద్దు అని చెప్పి ఇక రాజ్ నోర్ని మూయించేస్తుంది అపర్ణ. ఇక వెంటనే ఇక అక్కడికి వస్తుంది ఇక స్వప్న. ఏం మాట్లాడుతున్నారంటీ? ఈరోజు మా చెల్లెలకి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారని ఎలా అనుకుంటున్నారు? చేసింది తప్పు మీ కొడుకైతే శిక్ష అనుభవించాల్సింది మా చెల్లె. అయినా మా చెల్లి ఎందుకు సంతకం పెట్టాలి? నేను పెడతాను కావాలంటే అని చెప్పి అంటుంది ఇక స్వప్న. ఏంటి నువ్వు పెడతావా? అసలు నీకు ఈ విషయానికి సంబంధమే లేదు, అయినా నువ్వెలా పెడతావు అని చెప్పి అంటుంది అక్కడే ఉన్న రుద్రాణి. కదా, నేను సంతకం పెట్టినా సంబంధం లేదు కాబట్టి సేమ్ మా చెల్లి పెట్టినా అంతే. అసలు ఆ మాయకి మా చెల్లికి ఏమన్నా సంబంధం ఉందా? వాళ్ళిద్దరి పెళ్లి కోసం మా చెల్లి పెట్టడం ఏంటి? కావ్య సంతకం పెట్టనే పెట్టదు. కావ్యకి అన్యాయం జరిగింది. ఇంకా అన్యాయం జరిగిన మనుషుల్ని ఇంకాస్త కావాలని బాధ పెట్టడానికి కాకపోతే ఏంటి ప్రయత్నాలు? ఈ ఇంట్లో డైవర్స్ ఇవ్వకుండా వెళ్లకుండా ఇంట్లోనే ఉంటానని మా చెల్లి ఎంతగానో తాపత్రపడుతూ అందరి గురించి ఆలోచించి ఇక భర్త ఒక బిడ్డను తీసుకొస్తే ఆ బిడ్డను కూడా సొంత తల్లిలాగా చూసుకుంటుంటే మా చెల్లి విషయంలో ఇంత అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోను నేను అని చెప్పి స్వప్న అంటూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాణి అయితే, ఏంటి మధ్యలో ఇది అడ్డుపుల్ల వేస్తుంది? ఇది నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది అని చెప్పి మనసులో ఇక అనుకుంటూ ఉంటుంది. మరొక పక్క ఇక కావ్య ఆలోచన చేస్తుంది. ఏంటి ఇప్పుడు గనక నేను ఈ సంతకం పెట్టకపోతే ఖచ్చితంగా మరి ఎందుకు ఎక్కడ ఉన్న అజ్ఞాతంలో ఉన్న మాయని ఎందుకు తీసుకొని వచ్చావు? ఆ అమ్మాయికి ఏమి చెప్పాలని తీసుకొని వచ్చావు? తనకంటూ ఒక న్యాయం చేయించాలనే కదా ఇక్కడికి తెచ్చావు అని చెప్పి నన్ను నిలదీస్తారు. ఇక మొత్తానికి నేను సంతకం పెట్టకపోతే ఈ మాయ పేరు పెట్టుకొచ్చిన ఈ చిత్ర ఖచ్చితంగా ఈ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడు మొత్తానికే మోసం అయిపోతుంది. మావయ్య గారి గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. అందుకే ఇంకా పెళ్ళి అంటున్నారు కాబట్టి పెళ్లి కోసం ఎంతో కొంత వ్యవధి ఉంటుంది. ఈ వ్యవధి లోపల నిజమైన మాయని తీసుకొని వచ్చి నిజాన్ని అందరి ముందు బట్టబయలు చేస్తాను. అప్పుడు వరకు ఈ సంతకం చేస్తాను. ఈ సంతకం చేయకపోతే ఇప్పుడు ఈ ఏదో విధంగా నిజానికి గొడవలు ఎక్కువ అయిపోయి ఇక మావయ్య గారి గురించి నిజాన్ని బయట పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఎంత నిందనైనా భరిస్తూ ఉన్న నా భర్త ఈ రోజుకి ఒంటరిగా మిగిలిపోయారు అంటే ఖచ్చితంగా ఆ మాయ చేసిన నిర్వాకం వల్లే. ఆ మాయ ఎక్కడున్నా కూడా తీసుకొని వస్తాను. అప్పటి వరకు సంతకాన్ని పెడతాను అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక వెంటనే, చెప్పండి ఆంటీ చెప్పండి, మా చెల్లికి అన్యాయం జరిగితే మీరు మాయ వైపు నుంచొని మాట్లాడుతున్నారు. సమన్యాయం లేదా? ఈ దుగ్గినాల ఇంట్లో సమన్యాయం ఎప్పుడు ఎక్కడికి ఎవరికి కరువైంది? చెప్పండి, మా చెల్లికి ఎలాంటి సహాయం అందిస్తారో చెప్పండి. ఈ విషయంలో మా చెల్లి చేసిన తప్పేమీ లేదు అని చెప్పి ఇక కావ్య వైపు గట్టిగా మాట్లాడుతూ ఉన్న స్వప్నని ఆపుతుంది కావ్య. అక్క ఆగు, నేను సంతకం పెడతాను అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. మీరు అనుకున్నట్టు మీరు మీ అబ్బాయికి మాయకిచ్చి పెళ్లి చేయండి, నేను నాకు ఇష్టమే అని సంతకం పెడతాను అని చెప్పి ఏడుపుని దిగమింగుకుంటూ ఇక సంతకం ఎక్కడ పెట్టమంటారో అక్కడ పెడతాను అని చెప్పి ఇక కాగితాల మీద నో అబ్జెక్షన్ కాగితాల మీద సంతకం పెట్టేస్తుంది ఇక కావ్య.
కావ్య సంతకం పెడుతుంటే అపర్ణ చాలా సీరియస్గా కావ్య వంక చూస్తూ ఉంటుంది. ఇక కక్షతో ఒక్కసారిగా పేపర్ని లాక్కొని, పెట్టావు కదా, నువ్వు సంతకం పెట్టేస్తే నేను నిన్ను చాలా మంచి కోడలు, నేను చెప్పిన చోట సంతకం పెట్టింది అని చెప్పి నిన్ను అందరం ఎక్కిస్తానని నువ్వు అనుకుంటున్నావు కదా, కానీ కానే కాదు. నువ్వు ఈ సంతకం పెట్టి ఇంకా దిగజారిపోయావు. నువ్వు డబ్బు కోసమే ఈ ఇంటికి వచ్చావని ప్రూఫ్ అయిపోయింది. నా కొడుకుని వదలకుండా ఈ ఇంట్లోనే ఉంటూ నా కొడుకు చేసిన పనికి నువ్వు ఎంత బాధను భరిస్తున్నావో అని ఎక్కడొకక్కడ కొంచెం నాకు సింపతి అనిపించేది. కానీ ఈ రోజుతో అది మొత్తం తుడిచికొట్టుకుపోయింది. నువ్వు కేవలం ఈ డబ్బు కోసం, ఈ ఆస్తి కోసం ఈ ఇంట్లో ఉంటున్నావని ప్రూవ్ అయిపోయింది. ఇక నా కొడుకే నీకు అవసరం లేనప్పుడు, నా కొడుక్కి వేరొక అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు నాకు ఏ అధ్యక్షను లేదని చెప్పి సంతకం ఎప్పుడు పెట్టావో అప్పుడే అర్థమైపోయింది. నువ్వు బంధాలకి, బంధుత్వాలకి కంటే డబ్బుకి, ఆస్తికే ఎక్కువ విలువ ఇస్తావని. చిచ్చి అని చెప్పి కావ్య మొహాన చీ కొడుతుంది అపర్ణ. ఇక అప్పుడు కరెక్ట్గా ఇందిరాదేవి వస్తుంది. అవును, చాలా కరెక్ట్గా చెప్పావు, ఇన్నాళ్ళకి చాలా కరెక్ట్గా మాట్లాడావు అపర్ణ అని చెప్పి అనగానే అందరూ ఇందిరాదేవి వంక చూస్తారు. అవును, చాలా గొప్పగా మాట్లాడావు. నీ కోడల గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటే కడుపు నిండిపోతుంది. నువ్వు చెప్పిన ప్రకారం ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇంట్లో నుంచి విడాకులు ఇచ్చి వెళ్ళిపోమని నిన్న సభ ఏర్పాటు చేశావు. ఆ విషయం కుండ బద్దలు కొట్టినట్టుగా భార్యాభర్తలు ఇద్దరు కూడా చెప్పారు. ఒకరికొకరు మేము విడాకులు ఇచ్చుకోమని వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళ నోటి వెంట చెప్పారు. అయినా నీకు తృప్తి పడలేదు. ఏదో విధిగా చేసి ఖచ్చితంగా నీ కొడుకు జీవితం బాగుపరచాలనే ఇక ఈ దుస్తావతానికి ప్రవర్తిస్తున్నావు. నిజానికి ఇక కావ్యకి ఇష్టం లేకుండా నువ్వు పెళ్లి చేస్తే రేపొద్దున్న నిన్ను, నీ భర్తని, నీ కొడుకుని అందరినీ తీసుకెళ్ళి జైల్లో పడేస్తారని నీ గురించి నువ్వు ఆలోచించుకొని ఈ సంతకానికి ప్రిపేర్ అయ్యావు. కానీ అమాయకురాలైన కావ్య ఇక తన భర్త సంతోషం గురించి, తన అత్తగారి ఆవేదన గురించి ఆలోచించి సంతకం పెట్టింది. అది కూడా అర్థం చేసుకోకుండా దానిలో కూడా ఇక ఏవేవో అర్థాలు ఏర్పాటు చేసుకొని ఈ విషయంలో కూడా కావ్యని ఇంత ఇదిగా బాధ పెడుతున్నావు. ఇది నీకు కరెక్టేనా అని చెప్పి అపర్ణని అంటుంది ఇక ఇందిరాదేవి. అవును అత్తయ్య గారు, మీరన్నది కరెక్టే. కావ్య న్యాయ దేవత. కావ్యకు ఉన్న న్యాయం నాకు లేదంటారా? మరి అలాంటప్పుడు ఏ ఆడదైనా వేరొక అమ్మాయికి ఇచ్చి తన భర్తకి కట్టబెడుతుంటే నాకు ఎలాంటి ఇక ప్రాబ్లం లేదని చెప్పి సంతకం ఎందుకు చేసినట్టు? ఈ ఇంట్లోనే ఉంటాను, ఈ ఇంట్లోనే ఇక నేను ఉంటాను, కానీ నా భర్త వేరొక అమ్మాయితో కాపురం చేసినా పర్వాలేదనే కదా అర్థం. అలాంటప్పుడు డైవర్స్ ఇచ్చి తన జీవితంలో నుంచి తప్పుకొని వెళ్ళిపోతే తన జీవితం బాగుపడుతుంది కదా. అదెందుకు ఎంచుకోలేదు మీ మనవరాలు? అంటే ఆ రకంగా వెళ్ళిపోతే తనకి ఈ డబ్బు, ఈ హోదా ఏమీ దక్కదని అర్థం తనకి తెలుసుకొని ఈ ఇంటినే ఏలాడుతుంది. భర్త వేరొక అమ్మాయితో కాపురం చేసి బిడ్డని కానీ తీసుకొని వచ్చిన రోజే ఈవిడ గారికి గుండె పగిలిపోలేదు, ఇంట్లోంచి కదలలేదు. ఇక ఇప్పుడెందుకు కదులుతుంది? అందుకే సంతకం పెట్టించి నా కొడుకు జీవితం బాగుపడాలని ఆలోచిస్తున్నాను. అయినా ఈ విషయంలో తనకు లేని అభ్యంతరం మీకెందుకు అత్తయ్య గారు? తన జీవితం గురించి తనకి బాగా అర్థమే. ఈరోజు భర్త ఉంటాడు, రేపటి రోజు ఉండడు, కానీ డబ్బే శాశ్వతం అనుకునే ఈ ఆడదాని వెనకాల మీరెలా వస్తారు? ఈ ఇంట్లో డబ్బుకి ఎంత ప్రాముఖ్యత ఉన్నది, మనుషులకి ఎంత ప్రాముఖ్యత ఉన్నది అనేది ఈ సంతకం ద్వారానే తెలుసుకున్నాను. నా కొడుకు జీవితం నిజంగానే బంగారు బాటగా ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఇక రాజ్కి, మాయకి పెళ్లి పనులు ఇక మొదలవుతాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ. కావ్య ఇక ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఇందిరాదేవి కావ్య వంక సీరియస్గా చూసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక ఎవరి పనిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుంచి సీరియస్గా రాజ్ బయటికి వస్తాడు. కావ్య నడుచుకుంటూ వెళ్తుంటే లాక్కొని బయటకు తీసుకొస్తాడు. ఏంటి, ఏం చేసావు? అయినా నీకు కొంచెం కూడా బుర్ర ఉందా? బుర్ర ఉండేనా ఈ పనులు చేస్తున్నావు? ఏంటి, సంతకం పెట్టి నాకు ఆ మాయనిచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నావా? అయినా ఎందుకు సంతకం పెట్టావు? కనీసం సంతకం పెట్టకపోతే ఏదో ఒకటి చేసి ఏదో రకంగా నిజాన్ని బయట పెట్టడానికి కొంచెం టైం అన్నా ఉండేది.
ఇప్పుడు ఆ టైం కూడా లేకుండా చేసావు. ఇప్పుడు మమ్మీ అనుకున్న ప్రకారం పెళ్లి పనులు మొదలు పెడుతుంది. ఇక ఏం చెయ్యాలి? ఇప్పుడు నీ మూలంగా నిండా మునిగిపోయాను కదా అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. నేను అలా చేయడానికి ఇక నేను సంతకం పెట్టలేదండి. ఖచ్చితంగా పెళ్లి పనులు మొదలు పెట్టారు కాబట్టి పెళ్లి జరగడానికి కనీసం 10 రోజులన్నా టైం ఉంటుంది. ఈ టైం చాలండి, నేను చేయాల్సింది చేస్తాను అని చెప్పాను. కానీ ఏం చేస్తావే, ఏం చేస్తావు అంటే చెప్పాను కదా నేను చేయాల్సిందే చేస్తానని అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రాజ్ అయితే ఏం చెయ్యాలి, ఈ ఇంట్లో ఈ రకంగా రోజుకొక రకంగా ఇలా మారిపోతుంటే రేపటి రోజు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇక మమ్మీ చెప్పినట్టుగానే నాకు ఆ మాయకి పెళ్లి జరిగిపోతుందా, నా జీవితం మొత్తం కూడా నాశనం అయిపోతుందా, ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో రాజ్ అయితే ఉండిపోతాడు. ఇక వెంటనే సుభాష్ అయితే, అరే రాజ్, ఇదంతటికి కారణం నేనే, నా మూలంగానే ఇదంతా మీకు కష్టాలు, మీ ఇద్దరి జీవితాల్ని వేరు చేయడానికి నేను పుట్టాననుకుంటా, అందుకే నా మూలంగానే ఇంత రద్దాంతం జరుగుతుంది. కేవలం ఇక మమ్మీ గురించి ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు. కానీ అదే మమ్మీ ఈరోజు నీ భార్యని నిన్ను విడదీస్తుంది. చూస్తూ ఊరుకోమంటావా? చెప్పరా రాజ్. ఇక నేను ఊరుకోను. ఖచ్చితంగా పెళ్లి పనులు మొదలుపెట్టింది. ఇంకా ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉంటే నా పెద్దరికానికి అర్థం ఉండదురా అనగానే, డాడీ మీరు నాకు మాట ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాన్ని బయట పెట్టనని. ఆ మాట ప్రకారమే మీరు ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏం జరిగినా పర్వాలేదు, చివరాఖరికి ఆ మాయకి నాకు పెళ్లి జరిగినా పర్వాలేదు, మీరు మాత్రం నిజం బయట పెట్టడానికి వీల్లేదు డాడీ అని చెప్పి చేతిని తీసుకొని నెత్తి మీద పెట్టుకొని, మీరు మాట దాటితే నేను ప్రాణం తీసుకుంటాను డాడీ అని చెప్పి ఇక రాజ్ అయితే సుభాష్ నోర్ని కట్టిపడేస్తాడు. ఇక కావ్య ఇక అప్పుకి ఆల్రెడీ చెప్పి ఉంచడం వల్ల ఇక అప్పు అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉండొచ్చు. ఖచ్చితంగా ఏదో విషయం నాకు చెప్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం కాస్త ఈవినింగ్ అవుతుంది. ఎలాంటి విషయాన్ని ఫోన్ చేయదు ఇక అప్పు అయితే. కావ్యకి ఏం చెయ్యాలో, ఏ రకంగా ఈ విషయాన్ని అందరి ముందు చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఇక నెక్స్ట్ డే అవుతుంది. కావ్య ఇక వంటగదిలోకి వస్తుంది. వంటగదిలోకి వచ్చి వంట ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇక మధ్యలో అడ్డుకుంటుంది అపర్ణ. ఇదిగో, ఈ రోజు నుంచి నువ్వు వంటగదిలో రావడానికి వీల్లేదు. నువ్వు కావాలంటే అందరితో సమానంగా భోజనం చేయొచ్చు, కానీ నువ్వు వంట చేయడానికి వీల్లేదు. ఈ ఇంటికి ఒక పద్ధతి ఉంది. ఈ ఇంటి కోడలుగా నేనన్నా, లేదంటే నాకు కోడలుగా మాయన్నా చెయ్యాలి, నువ్వు చేయడానికి వీల్లేదు అనగానే అక్కడే నుంచొని అలా చూస్తూ ఉంటుంది కావ్య. ఏంటి ఎలా చూస్తున్నావు? నిజానికి నువ్వు పెట్టిన సంతకంతో నీ మీద ఉన్న మొత్తం ఇంప్రెషన్ అంతా పోయింది. నువ్వు కేవలం డబ్బు కోసమే వచ్చావు కాబట్టి నువ్వు ఈ ఇంట్లో పనులు ఇక ఏవి కూడా ముట్టుకొని అవసరం లేదు అని చెప్పి వంటగదిలోంచి పంపించేస్తుంది కావ్యని. ఇక వెంటనే అక్కడి నుంచి లోపల నుంచి, అత్తయ్య గారు మీకోసం కాఫీ పెట్టాను, మావయ్య గారి కోసం ఇదిగోండి ఈ ఫిల్టర్ కాఫీ తయారు చేశాను అని చెప్పి ఇక వెంటనే మాయ లోపల నుంచి వస్తూ ఉంటుంది. కావ్య మాయ వంక చూస్తుంటే మాయ నవ్వుకుంటూ కళ్ళు ఎగరేస్తూ, ఒక్క నిమిషం అత్తయ్య అని చెప్పి పక్కకు వచ్చి కావ్య మొహాన ఇక మాట్లాడడం మొదలు పెడుతుంది. చూడు కావ్య, నువ్వు ఇక దేనికోసం వచ్చావో, దేనికోసం ఇక్కడ ఉన్నావో నాకు అర్థం కావట్లేదు. నేను చాలామందిని చూశాను కానీ నీలాంటి దాన్ని ఎక్కడా చూడలేదు. తలకోరిని పెట్టుకున్నట్టు నన్ను తీసుకొని ఇక్కడ పెట్టావు. ఇక్కడ పెట్టింది కాకుండా ఇక నీ భర్తకిచ్చి నాకు పెళ్లి చేయమని సంతకం కూడా పెట్టావు. అయినా నిన్ను తెలివైన దానివనాలో తెలివి తక్కువ దానివనాలో అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో నీ స్థానం ఏంటో నీకు ఇప్పటికే అర్థమై ఉండొచ్చు. అయినా మీ మామయ్య గారి గురించి ఇంత ఇదిగా ఆలోచిస్తున్నావంటే నిజానికి నువ్వు ఎక్కడో ఉండాల్సిందానివి. కానీ ఏం చేద్దాం, బయటికి వెళ్ళిపోతావు. ఇక నాకు నీ భర్తకి పెళ్ళయి ఈ ఇంటిని ఈ ఆస్తిని హ్యాపీగా నేను ఇక ఎంజాయ్ చేస్తాను అని చెప్పి తప్పుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కావ్య చాలా కోపంతో ఏమనాలో ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. మొత్తానికి మామయ్య గారి గురించి నువ్వు ఈ రకంగా బ్లాక్మెయిల్ చేసావు కాబట్టే నువ్వు నా చేతిలో బ్రతికిపోతున్నావు.
నిజానికి ఏ రోజైతే నిజం తెలుస్తుందో ఆ రోజు నిన్ను నా చేతులతో నీ జుట్టు పట్టుకొని ఈడ్చి అవతలకి ఇసిరేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటుంది కావ్య. ఇంత లోపలే పంతులు గారు ఇంటికి వస్తారు. పంతులు గారు రావడంతో ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతారు. మొన్ననే కదా శ్రీరామనవమి అక్షంతలు తీసుకుని వచ్చారు, మరి ఇంతలో మళ్ళా వచ్చారేంటి అని చెప్పి అందరూ చూస్తుంటే కావ్య ఇక బాబుని ఎత్తుకొని పై రూమ్లో ఉంటుంది. ఇక అందరూ కూడా హాల్లో ఇక ఎందుకు వచ్చారబ్బా పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటే నమస్కారం అండి అని చెప్పి లోపలికి వస్తాడు పంతులు గారైతే. ఇక వెంటనే సుభాష్ ఆశ్చర్యంగా చూస్తుంటే ఏంటండి అలా నివ్వరిపోతూ చూస్తారేంటి, పంతులు గారు ఎందుకు వచ్చారంటే మన రాజ్కి పెళ్లి చేయడానికి ముహూర్తం పెట్టడం కోసం వచ్చారు అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా సుభాష్కి ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి అపర్ణ, ఎవరిని అడిగి పంతులు గారికి ఫోన్ చేస్తావు నువ్వు అనగానే ఎవరిని అడగాలండి, ఈ ఇంట్లో ఎవరిని అడగడానికి ఏమీ లేదు, కేవలం ఒకటే ఒకరికి ఒక అర్హత ఉండేది మొన్నటి వరకు, ఆ అమ్మాయి కూడా సంతకం పెట్టేసింది, ఇంకా నాకు ఇంకెవరి ఆలోచన అవసరం లేదు, పంతులు గారు వచ్చారు కాబట్టి ముహూర్తం పెట్టుకొని వెళ్తారు, పెట్టుకున్న లెక్కల ప్రకారం రాజ్కి మాయకి ఈ 2-3 రోజుల్లోనే గుట్టు చప్పుడు లేకుండా పెళ్ళిని చేస్తాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా కావ్య చెవులో పడతాయి ఆ మాటలు. ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అదేంటి, నిన్ననే కదా సంతకం పెట్టాను, ఇంతలోనే పంతులు గారు వచ్చి పెళ్ళి అంటున్నారేంటి అత్తయ్య గారు, 2-3 రోజుల్లోనే గుట్టు చప్పుడు లేకుండా పెళ్లి చేస్తానంటున్నారేంటి, అంటే నేను వేసుకున్న లెక్కల ప్రకారం ఇంకా టైం లేదు, 2 రోజుల్లోనే పెళ్లి చేసేస్తారు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి ఇక ఒకసారిగా షాక్ అయిపోతూ కిందికి వస్తూ ఉంటుంది. వెంటనే ఇక అక్కడికి అడ్డుపుల్ల వేయడానికి మధ్యలో రుద్రాణి అలాగే అక్కడే ఉన్న ఇక చిత్ర ఇద్దరు కూడా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు అత్తయ్య చెప్పినట్టు ఈ ఇంట్లో ఒక ఆట బొమ్మ లాంటి దానివే, నీకు ఇక్కడ ఎలాంటి అర్హత లేదు, అలాంటప్పుడు అక్కడికి వచ్చి నుంచునే అర్హత అంతకంటే లేదు, ఈ గదిలోనే మగ్గిపోతూ ఇక ఏదో ఒక రూపంలో ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటావు తప్పించి సర్వ అధికారాలు నాకే ఉంటాయి, ఇప్పటి వరకు నిన్ను ఉండనిస్తాను, నాతో రాజుని పెళ్లి జరిగిన మరుక్షణం ఈ ఇంట్లో నుంచి నిన్ను వెళ్ళగొడతాను అని చెప్పి చిత్ర మాట్లాడుతూ ఉంటే రుద్రాణి వెంటనే కూడా చాలా కరెక్ట్గా చెప్పావు చిత్ర, నువ్వు ఈ ఇంటికి కోడలు అయితే ఇక ఈవిడ గారు ఎందుకుంటుంది ఇక్కడ, ఈవిడ గారు తిన్నగా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది అని చెప్పి ఇద్దరు కూడా ఇక కావ్యని ఇంకాస్త మాటలతో బాధ పెడుతూ ఉంటారు. ఇక పంతులు గారైతే ముహూర్తాన్ని పెట్టేసి అమ్మ నేను చెప్పినట్టుగా అయితే ఈ 2 రోజుల్లో ఇక భేష్ అయిన ముహూర్తం ఉంది, తర్వాత ఖచ్చితంగా 2 నెలల వరకు మూడాలు ఉండడం వల్ల అసలు పెళ్లి పనులే మొదలు పెట్టకూడదు అనగానే చాలు పంతులు గారు, ఈ ముహూర్తాన్ని ఖాయం చేస్తున్నాను, కానీ ఈ విషయం గురించి మీరు ఎక్కడా బయట చెప్పడానికి వీల్లేదు, అందుకే మిమ్మల్ని మా ఫ్యామిలీ పంతులు గారని మిమ్మల్ని ఎంతగానో నమ్ముతున్నాం, నమ్మకానికి ఒమ్ము తెచ్చుకునే పనులు చేయకండి, ఈ 2 రోజుల్లోనే ముహూర్తాన్ని పెట్టేసి మంచిగా పెళ్ళిని జరిపించాలి అనగానే ఎందుకమ్మా ఎవరికి అనగానే ఎవరికి చెయ్యాలో తర్వాత విషయం, ముందైతే మీరు ముహూర్తం పెట్టండి, పేర్లు అనవసరం, ఇక జాతకాలు కూడా అనవసరం, పెళ్ళిని ముహూర్తాన్ని పెట్టండి అని చెప్పి బలవంతంగా పంతులు గారితో ముహూర్తం పెట్టించేస్తుంది అపర్ణ. సరే అమ్మా, ఈ ముహూర్తానికి ఇక మీరు పెళ్ళి ఏర్పాట్లన్నీ జరిపించండి, అన్నీ కూడా చూసుకోండి, నేను పెళ్లి టయానికి వచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి పంతులు గారు వెళ్ళిపోతారు. ఇక వెంటనే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా అపర్ణ వంక చూస్తూ ఉంటే ఏంటి అందరూ కూడా నన్ను వింతగా చూస్తున్నారు, ఈ ఇంట్లో ఏం జరగబోతుంది, ఎందుకు జరగబోతుంది అన్నది మీ అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ చెప్పాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి చెప్తున్నాను, మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయంలో బయటకి ఏ విషయం నోరు బయటకి పొక్కకూడదు కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇక 2 రోజుల్లో రాజ్కి మాయకి పెళ్లి జరగబోతుంది, అది కూడా ఇంట్లోనే ఎవ్వరికీ తెలియకుండా ఫస్ట్ పెళ్లి జరిగిపోతుంది, పెళ్లి జరిగిన తర్వాత ఎవరు ఏది అడిగినా సమాధానం చెప్పడం కోసం ఇక ఈ పెళ్ళి, ఈ విషయంలో మీరు ఎవ్వరు కూడా ఈ విషయాన్ని బయటకు తీసుకెళ్లే విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అందరికీ చెప్తూ ఉంటుంది అపర్ణ. ఇక వెంటనే రుద్రాణి అయితే అయ్యో వదిన,
నువ్వు చెప్పడం మేము చెయ్యకపోవడమునా? నువ్వు ఆజ్ఞ వేస్తే మేమందరం శిరహాసిస్తాము, ఎందుకంటే శిరస్సు వంచి నమస్కరిస్తాము. కాబట్టి నువ్వు ఏమి కూడా ఇందులో ఈ విషయంలో మమ్మల్ని నమ్మక తప్పదు. ఎందుకంటే రాజ్ కూడా పుట్టింది నీ చేతిలో అయినా పెరిగింది మా అందరి చేతిలో. వాడి ఇష్టానికి అనుకూలంగానే మేము కూడా ప్రవర్తిస్తాము. సొంత భార్యే పెళ్లి చేయమని నో అబ్జెక్షన్ లెటర్ పెడితే ఇక మేమందరం అక్షింతలు ఇక తప్పుతుందా? పెళ్ళి ఖచ్చితంగా ఎవ్వరికి కూడా చెప్పనులే వదినా అని చెప్పి ఇక రుద్రాణి అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఇందిరాదేవి, సీతారామయ్య, అసలు ఈ ఇంట్లో జరిగిన పనులేంటి? అసలు మనకి పెద్దరికం ఎందుకు బావా? అసలు మనం ఈ ఇంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఎవరి ఆలోచనలు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటున్నారు. జరిగేవన్నీ చూస్తూ భరించడం తప్పించి మనం ఏమీ చెయ్యలేము. మన చేతుల్లో ఏమీ లేదు బావా అని చెప్పి వారిద్దరూ కూడా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతారు. ఎవరు ఏమనుకున్నా, ఎవరు మనసు ఎంత కష్టపెట్టుకున్నా పర్వాలేదు. నా కొడుకు జీవితం నాకు ముఖ్యం. నా కొడుక్కి మాయకి పెళ్లి చేస్తాను. పెళ్లి జరిపించి నా మనవడికి నేను ఈ వంశాన్ని ఇస్తాను అని చెప్పి ఇక అపర్ణ అయితే స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఇక అప్పుడు కావ్యకి బాగా కోపం వస్తుంది. ఖచ్చితంగా ఈ రుద్రాణి, ఈ చిత్ర వీళ్ళిద్దరూ ఆడుతున్న నాటకాన్ని బట్టబయలు చేసే టైం వచ్చింది. ఏది ఏమైనా కూడా నా జీవితం కంటే ఎవరు ఎక్కువ కాదు. ఇక నేను బయట పడాల్సిందే అని చెప్పి కిందకి వెళ్ళబోతూ ఉంటే ఇక అప్పుడు వస్తుంది ఇక అప్పు. పరుగున అప్పు పరిగెత్తుకుంటూ వస్తుంది. అక్క అని చెప్పి అనగానే, ఏమైంది అప్పు, ఏంటి అనగానే, అక్క నువ్వు చెప్పిన లెక్క ప్రకారం అక్కడికి వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేశాను. నేను మొత్తాన్ని కూడా తెలుసుకున్నాను. నిజానికి ఇదిగో ఇవే నీ సాక్ష్యాలు. దీని ద్వారానే నువ్వు చెయ్యాల్సిన పని చెయ్యాలి అని చెప్పి ఇక సాక్ష్యాలకు సంబంధించిన మూటని తీసుకుని వస్తుంది. ఏంటి ఇవన్నీ ఏంటి అనగానే, ఇవన్నీ కూడా ఇక మీ మామయ్య గారికి బెదిరించే వస్తువులు, ఇక లేనిపోని ఫోటోలు, లేనిపోని ఫేక్ సర్టిఫికేట్స్, ఇవన్నీ కూడా నాకు ఆ ఇంట్లో కబోర్డ్లో దొరికాయి అనగానే, మాయ తెలీదా? మాయ ఎక్కడుంది అనగానే, మాయ లేదు, మాయ చనిపోయింది అని చెప్పి అంటుంది. ఇక అప్పు అయితే, ఏంటప్పు ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవునక్క మాయకి బ్లడ్ క్యాన్సర్ అట. మాయ చనిపోయి కనీసం వారం 10 రోజులు అవుతుందంట. మాయ వాళ్ళ హస్బెండే చెప్పాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కావ్య. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? మాయ చనిపోవడం ఏంటి అనగానే, అవునక్క మాయకి ఇక ఆ రోగం ఎందుకు వచ్చిందో తెలియదు కానీ అకస్మాత్తుగా తను కన్ను మూసిందంట. ఆ విషయాలన్నీ కూడా తన భర్త చెప్పాడు. తన భర్త చెప్తేనే నాకు ఈ విషయం తెలిసింది అనగానే, మరి తన భర్త అనగానే, తన భర్త చాలా బాధతో కుమిలిపోతున్నాడు. ఇక తను కూడా ఇక మంచాన పడ్డాడు. తన మంచాన పడడం వల్ల నాకు ఈ విషయం తెలిసి నీ దగ్గరికి వెంటనే వచ్చాను. ఈరోజు గనక నువ్వు ఆయన్ని ఇక్కడికి తీసుకొని వచ్చుంటే నిజాన్నంతా చెప్పేసి ఉండేదాన్ని అని చెప్పి అప్పు అంటుంటే, సారీ కావ్య అంటుంటే, లేదక్క ఈ విషయం గురించి తనంతకు తాను చెప్పాలి అని చెప్పి అనుకున్నా ఎవరూ నమ్మలేరు. అందుకే తన దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని వచ్చాను. ఇప్పుడు మనం ఏం చేయాలి అన్నది నీ విషయం. నువ్వే అర్థం చేసుకొని ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో చెప్పు అనగానే ఇక వెంటనే కూడా కావ్య అంటుంది, మాయకు సంబంధించిన ఏ విషయం గురించైనా మనం ఇదివరకులాగా తెలిసి తెలియని అడుగు వేయకూడదప్పు. నిజానికి మాయ చనిపోయిందో లేదో, అసలు ఆ మనిషి మాయ భర్తో లేదో, ఇవన్నీ తెలుసుకోకుండా మనం నిజాన్ని బయట పెట్టలేము. ఖచ్చితంగా అతని దగ్గరికి నేను కూడా వస్తాను పద అని చెప్పి కావ్య అప్పు ఇద్దరు కూడా అక్కడికి వెళ్తారు. ఇక వెళ్ళగానే ఆ వ్యక్తి అక్కడ ఉండకపోయేసరికి అప్పు షాక్ అయిపోతుంది. పక్కన వాళ్ళకి అడుగుతుంది, ఈయన ఏరి మాయ భర్త ఇక్కడే ఉండేవాళ్ళు కదా అని చెప్పి అనగానే, లేరమ్మా ఇందాక ఎవరో 2 వ్యక్తులు వచ్చి ఆయన్ని బలవంతంగా మంచంతో సహా ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఎవరు ఏంటి అన్నది మాకు ఎవరికీ తెలీదు అనగానే ఇక వెంటనే కావ్య ఏం చెయ్యాలో అర్థం కాదు. ఒక్కగానొక్క సాక్ష్యాన్ని కూడా ఇక మన చేతుల్లో లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అప్పు అనగానే, ఏం చేయాలంటావేంటి? ఇప్పుడు మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఆ చిత్ర ఏమి చేయలేదు కదక్క, కాబట్టి నిజాన్ని బయట పెడదాం అనగానే, లేదు ఈ సాక్ష్యాలు తన దగ్గర కూడా ఉంటాయి. అవి చూపిస్తే ఇవి మనం తగలపెట్టేస్తాం. కానీ అవి చూపించి తను అందరి ముందు మామయ్య గారి గురించి చెప్తే అప్పుడు అనగానే,
అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఇప్పుడు ఏం చేయాలక్క అని చెప్పి ఇక అప్పు అంటూ ఉంటుంది. ఇక మొత్తానికైతే ఆ రోజంతా అలా గడిచిపోతుంది. ఇక అనుకున్న ప్రకారం ఆ మాయకి రాజ్కి పెళ్లి చేయడానికి ఇక అంతా కూడా సిద్ధమైపోతుంది ఇంట్లో. ఇక సుభాష్ నోట్లోంచి మాట చెప్పేటప్పుడల్లా రాజ్ ప్రామిసే గుర్తుకొస్తుంది. రాజ్ ఏమి చేయలేని పరిస్థితి. ఇక నోట్లో నుంచి మాట కూడా రాదు రాజ్కైతే. ఇక అలాగే కన్న తండ్రి కోసం ఇక ఈ మెడలో ఆ మాయ మెడలో తాళిని కట్టే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా నిజాన్ని మాత్రం బయట పెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి రాజ్ కూడా ఇక ఒకవైపు బాధతో, ఒకవైపు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో తను కూడా అలానే ఉండిపోతాడు. ఇందిరాదేవి సీతారామయ్య ఇద్దరు పేరుకి ఇంటి పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇక నో అబ్జెక్షన్ లెటర్ పెట్టుకొని ఇక అపర్ణ మాత్రం మొత్తానికి పంతులు గారితో ఇద్దరికి పెళ్లి పీటల మీదకి తీసుకొని వచ్చేస్తుంది. ఇక అంతా మాస్ చేతిలోకి వచ్చేసింది. ఇక ఈ చిత్రిని అడ్డు పెట్టుకొని ఇక నేను అందరితోనూ ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పి ఇక రుద్రాని ఇక అలాగే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఇక అందరి ముందు కావ్య ఏమి నిరూపించాలనుకుందో, ఏం చేయాలనుకున్నదో ఏమి కూడా ఇక చేతిలో ఉండకపోయేసరికి ఒక్కసారిగా బాధతో ఇక కన్నయ్య దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి బాధపడుతుంది. తండ్రి, నేను ఒకటనుకుంటే మరొకటి జరుగుతుంది. నా భర్తని నేను వదులుకోవడం ఇష్టం లేక తను ఏ తప్పు చేసినా ఒప్పు చేసినా ఇక్కడే ఉండాలని నేను ఎంతగానో ప్రయత్నం చేశాను. కానీ నా జీవితాన్నే ఇక 4 వైపులా కుదిపేసేలాగా ఈ మాయ, ఈ చిత్ర కలిసి నా జీవితాన్ని ఇక అనాథని చేయబోతున్నారు. ఇప్పుడైనా కనికరించు కన్నయ్య, నా జీవితానికి ఒక కొత్త మలుపుని తిప్పేలాగా చేయి తండ్రి. నా భర్త వేరొకరికి ఇక భర్త కాబోతున్నారు. అది కూడా నా చేతులారా నేనే సంతకం పెట్టాను. నాకు ఇంక నువ్వు కాక ఇంకెవరూ దిక్కులేదు తండ్రి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక అప్పు ఇచ్చిన ఇక ఆ ఫోటోల్లోంచి ఒక లెటర్ అయితే ఎగిరి బయటకు వస్తుంది. ఆ లెటర్ వచ్చేసరికి కావ్య చూసి చదువుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అది తను మాయ రాసిన ఉత్తరం. మాయ స్వహస్తాల తన చేతులతో రాసిన ఉత్తరం. తను ఎంతో బాధపడుతూ ఇక దుగ్గిరాల కుటుంబానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను కావాలని నీచ బుద్ధితో సుభాష్ గారి మీద నింద వేసి కావాలని లేనిపోని ఫోటోలన్నీ తయారు చేసి డబ్బు కోసం కక్కుర్తి పడ్డాను. కానీ దేవుడు నాకు చాలా పెద్ద శిక్ష వేశాడు. నాకు బ్లడ్ క్యాన్సర్ని ఇచ్చాడు. నేను చనిపోయే రోజుల్లో ఇక చాలా కుమిలిపోయాను. నిజానికి డబ్బు కాదు శాశ్వతం, ఆరోగ్యమని నిజాయితీ అని తెలుసుకున్నాను. నన్ను క్షమించండి. ఈ బిడ్డ నా బిడ్డ, నా భర్తకి నాకు పుట్టిన బిడ్డ. అసలు సుభాష్ సార్కి నాకు ఎలాంటి సంబంధము లేదు. నన్ను క్షమించండి. చనిపోయే ముందు ఏ అమ్మాయి అబద్ధం చెప్పదు. నేను తెలుసో తెలియకో డబ్బు కోసం నీచానికి దిగాను. అందుకే ఆ దేవుడు నాకు చావబోతూ ఏ మనిషి అబద్ధం చెప్పదు. ఇదంతా కూడా నేను చేయడం వల్లే నా జీవితంలో చావుని ఎదురు చూశాను. నిజానికి ఆ బిడ్డకి అలాగే సుభాష్ సార్కి ఎలాంటి సంబంధము లేదు. నా బిడ్డని నా దగ్గర నుంచి మీ దగ్గరికి పంపించిన తర్వాతే తెలిసింది నాకు ఈ వ్యాధి ఉందని. నా బిడ్డని క్షేమంగా చూసుకుంటున్నారని అనుకుంటున్నాను అని చెప్పి ఇక ఆ లెటర్లో ఉంటుంది. ఇక వెంటనే కూడా ఆ ఉత్తరం, ఆ సాక్ష్యాలు అన్నీ పట్టుకొని కరెక్ట్గా రాజ్ ఇక మాయ మెడలో మంగళసూత్రం కట్టేటప్పుడు వెళ్తుంది. ఇక కావ్య అయితే ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న రుద్రాని, ఏంటి నువ్వే కా సంతకం పెట్టి మళ్ళా ఆపండి అంటావు? పిచ్చి పట్టిందా అనగానే, పిచ్చి నాకు కాదే నీకు పడుతుంది. ఏంటే కూసావు? ఇందాక నా జీవితంలో నేను చాలా పిచ్చిదాన్నా, అందుకే ఇంట్లో ఉంటున్నానా? మా మావి గారు చేసిన తప్పుని నేను నెత్తి మీద పెట్టుకొని నా జీవితాన్ని చెడగొట్టుకున్నానా? అవును మరి, ఎందుకంటే బంధాలకి బంధుత్వాలకి ఇక ప్రాణం ఇస్తాను కాబట్టే నేను చేశాను. కానీ మీ మోసాన్ని ఎవరు బయటపెట్టలేరనేగా ఇంత ధైర్యంగా నా భర్త పక్కన కూర్చున్నావు. లెగు అని చెప్పి చెంప చెళ్ళుమని వాయిస్తుంది మాయది. ఇక చిత్రది. ఇక చిత్ర నీ సీన్ అయిపోయింది అనగానే, చిత్ర ఎవరు అని చెప్పి అపర్ణ అనగానే, అయ్యో అత్తయ్య, ఇది మాయ కాదు చిత్ర. అసలు ఈ చిత్రం తీసుకొచ్చింది ఇక్కడ నిలువెత్తు నుంచున్న ఈ రుద్రాణి తక్కువదేమీ కాదు. మన కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఇక హాయిగా ఆస్తిని అనుభవించాలని ప్లాన్ వేసింది. నిజానికి ఈ బిడ్డకి తల్లి చిత్ర కాదు, మాయ.
మాయకి ఇక మాయకు పుట్టిన బిడ్డ ఈ బిడ్డ నిజానికి మీ అబ్బాయికి ఏ అమ్మాయితోనూ సంబంధం లేదు. ఎలాంటి విషయాల్లోనూ మీ అబ్బాయి శ్రీరామచంద్రుడు. దీనంతటికీ కారణం ఇదిగో ఈ మాయ మూలంగానే ఇంత ఘోరం జరుగుతుంది. మామయ్య గారిని బెదిరించి మామయ్య గారితో డబ్బు తీసుకుంటూ బ్లాక్మెయిల్ చేస్తూ మామయ్య గారిని ఇక తన బుట్టలోకి లాక్కుందామని ప్రయత్నించింది. కానీ దేవుడు ఆ అమ్మాయికి పెద్ద శిక్ష వేశాడు. చివరాఖరికి ఆ అమ్మాయికి ప్రాణాలు కూడా లేకుండా చేశాడు. ఇదిగోండి, కావాలంటే ఈ ఉత్తరం చూడండి, ఈ ఫోటోలు చూడండి. ఇవన్నీ కూడా పక్కా కావాలని సృష్టించినవి. ఇవన్నీ అడ్డం పెట్టుకొని మామయ్య గారిని బ్లాక్మెయిల్కి దిగింది మాయ. కానీ దేవుడి దగ్గర ఆ మాయని ఇక నిజంగానే ఇక తిరిగి రాని లోకాలకి పంపించేశాడు. అంతే, అదే జరిగింది అత్తయ్య. ఈ విషయంలో నిజానికి మీ అబ్బాయి గారికి ఇక మామయ్య గారికి కానీ ఎలాంటి సంబంధము లేదు అని చెప్పి నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టుగా అందరి ముందు నిరూపణ చేసి ఇక చిత్ర చెంపని పగల కొట్టి ఇక పెళ్లి పీటల మీద నుంచి ఈడ్చుకొచ్చి జుట్టు పట్టుకొని ఇస్త్రీ కొడుతుంది బయటికి. ఇక రుద్రాణి అలాగే చూస్తూ ఉంటే రుద్రాణిని ఇక చాచి చెంప దెబ్బ కొడతాడు సుభాష్. ఈ ఇంట్లో నువ్వు ఉండడానికే వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కళ్ళ ముందు ఉన్నావో చంపేస్తాను. వెళ్ళు, మర్యాదగా ఎక్కడి నుంచి వచ్చావో, ఏ అనాథ శరణాల నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో అని చెప్పి ఇంట్లో నుంచి గెంటేస్తాడు సుభాష్. అయితే ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మాయకి రాజ్కి పెళ్లి చేయాలనుకున్న అపర్ణ చాలా సిగ్గుతో తలదించుకొని చివరాఖరికి కావ్యని రాజ్ని ఇద్దరిని ఒక్కటి చేస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.